మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ హయాంలో అప్పుల పిడుగు. నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి. చేతగాకే అప్పులు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదని. మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు. రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25/10. సేమ్ మళ్ళా పురంధేశ్వరి గారు. రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. ఇది ఎప్పుడు? 7/4. అంటే 5 నెలల్లోనే 1,50,000 పెంచుతారా అమ్మా? చూసుకుంటున్నారా లేదమ్మా? కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది. ఎందుకైనా మంచిది. డౌట్ ఉన్నప్పుడు రాసి పెట్టుకునేది బెటరు. ఏదో అనేది మళ్ళీ మార్చి 4 నెలల్లో 1,50,000 కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ? ఈ వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి. ఎంత చూపించిందనండి అప్పు? 6,46,000 కోట్లు. అంతేనా? మీరు చూపించినది 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలని ఒకరు, 13 లక్షలని ఒకరు, 12,50,000 ఒకరు, 1 లక్ష, 10 లక్షలని ఒకరు, 11 అని ఒకరు, 9 అని ఒకరు. ఏందండి ఇది? ఇంత బాధ్యత లేకుండానా? అందులో మీరేమంటారు మళ్ళా? కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట. కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి? కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే, విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం? అది సివిల్ సప్లైస్, పవర్ సెక్టర్ 36,000, 34,000 అని రాస్తారు. 36,000, 34,000 ఎట్లా సంబంధం అండి? అది ఆల్రెడీ మీరు చూపించినారు. 1,54,000 కోట్లు అంటే డబుల్ ఎంట్రీ కాదా అది? 2 సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు. మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో? ఈరోజు ఎందుకు కానీ మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ? ఎప్పటికైనా 2కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 కాదు, 5 కాదు. అయితే మీరు ఎంత బాధ్యతారహితంగా మీరు ఇదంతా చెప్పడము, ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము, దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము, మీరేమో సునాయాసంగా అంటే 5 నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఏమన్నా దొరుకుతుందేమో అని, ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజుకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి. మనం తాపీ మేస్తులు నీటి మట్టం వాడతారు కదా, నువ్వు ఎంతన్నా అడ్జస్ట్ చేయి, నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి. అట్లా 2కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 ఎట్లయితుంది, 5 ఎట్లయితుందండి? ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు, 12,50,000 అన్నారు, 13 అన్నారు, 11 అన్నారు, శ్రీలంక అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం